హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్స్తో ఎలా మేక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు కనుక చైన్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు పెండెంట్స్ అయితే బయట చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇంట్లో మనం సింపుల్గా ఇలా పెండెంట్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన షేప్లో మనకు కావాల్సిన కలర్లో పెండెంట్ అయితే మేక్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఓహెచ్పి షీట్ మీద డ్రాప్ షేప్ కుందని D7000 గ్లూతో స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోన్ లైన్ మెజర్మెంట్తో కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. అది డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసి నెక్స్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ షీట్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే పెండెంట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ నేనైతే డ్రాప్ షేప్ యూజ్ చేశాను. మీరు మీకు ఇష్టమైన షేప్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరే ఇంట్లో సింపుల్గా పెండెంట్స్ అనేవి మేకింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి అప్డేట్ మీకు రీచ్ అవుతుంది. కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను యూ పిన్స్ తీసుకున్నాను. ఇవి పెండెంట్కి సరిపోయే సైజ్ చూసుకొని నేనైతే కట్ చేసుకొని నెక్స్ట్ మొనాలిసా బీడ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీకు కావాల్సిన బీడ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఈ పిన్ని ఇంకొక సైడ్ కూడా బెండ్ చేసుకున్నాను. గ్లూతో అయితే అటాచ్ చేసుకుంటున్నాను. నేనైతే పెండెంట్స్కి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే మీకు ఇష్టమైన గ్లూ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బాగా స్టిఫ్గా ఉండేదైతే మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ నేను బ్యాక్ షీట్ అయితే కట్ చేసుకొని స్టిఫ్ చేసుకున్నాను. గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి. మనకి పెండెంట్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో. నెక్స్ట్ అయితే గేర్ వైర్ మనం మెజర్మెంట్స్తో తీసుకోవాలి. నేనైతే నాకు కావాల్సినంత కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పెండెంట్ అయితే వైర్లోకి పెట్టేసుకోవాలి. మనం సెంటర్కి అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను అండ్ లాక్ బీడ్స్ కూడా. నేనైతే గోల్డ్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. మీరైతే మీకు కావాల్సిన బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. గోల్డ్ బీడ్స్ అనేవి లుక్ బాగుంటుంది కదా అనిపించి నేను ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ అటు ఇటు సైడ్స్ టూ పెట్టుకొని నేనైతే వైర్లోకి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ లాక్ బిట్స్ ఆ సైడ్ 1 ఈ సైడ్ 1 పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం సెంటర్లోకి ఈ పెండెంట్ అనేది వచ్చే విధముగా చూసుకోవాలి. తర్వాత ప్లయర్తో లాక్ బిట్స్ని స్టిఫ్ చేసేసుకోవాలి. నేనైతే చైన్కి 3 పెండెంట్స్ వచ్చేలా అయితే మేక్ చేస్తున్నాను. సో ఆ సైడ్ ఈ సైడ్ లాక్ బిట్స్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్తో చూసుకొని పెట్టుకోవాలి. మీకు కావాల్సిన పెండెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. 3 అనే కాదు ఎన్నైనా మనం పెట్టుకొని ఇలాగే ఈజీగా మనం ఇంట్లోనే ఇన్విజిబుల్ చైన్ అనేది మేక్ చేసుకోవచ్చు. మన దగ్గర అనేది మెటీరియల్ ఫస్ట్ ఉంటే సింపుల్గా ఎలా అయినా మనం మేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లయర్తో లాక్ బీడ్ని అయితే నేను స్టిక్ చేసేసుకున్నాను. ప్లయర్తో మనమైతే గట్టిగా ప్రెస్ చేయాలి, లేకపోతే లాక్ బీడ్ అనేది లూజ్ అవుతుంది. మన ఛానల్లో 3 వీడియోస్లో అయితే బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇలా నేనైతే 3 పెండెంట్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అయితే అడిగేయండి. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంది. లేట్ చేయకుండా అయితే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. చైన్ రెడీ అయిపోయిందని అనుకోకండి. నేనైతే ప్రాసెస్ అనేది మీకు డీటెయిలింగ్గా అర్థం అవ్వాలనేసి లాంగ్ వీడియోలు అయితే చేసి చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నెక్స్ట్ మనం చైన్ అండ్ ఫిష్ హుక్ జంప్ రింగ్స్ తీసుకోవాలి. జంప్ రింగ్స్ అయితే మనకి 2 సరిపోతాయి. నెక్స్ట్ ఫిష్ హుక్ అయితే జంప్ రింగ్ అటాచ్ చేసేసుకొని చైన్కి అయితే మనం పెట్టేసుకోవాలి.
ఇంకొకటి ఏంటంటే ఈ లాక్ బిట్స్ అనేవి గేర్ వైర్లోకి పెట్టుకొని ఈ లాక్ బిట్స్లోకి చైన్ అనేది ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకొని ఆ లాక్ బిట్స్ అనేవి మనం ప్లయర్తో మనం స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ మనకి కావాల్సినంత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక అయితే క్లియర్గా నేనైతే డీటెయిలింగ్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ చైన్ అనేది మనం ఈ గేర్ వైర్కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ చైన్కి నేను ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేస్తున్నాను. స్టడ్స్ అయితే మనం బ్యాక్ షీట్కి పెట్టేసుకొని బీడ్ అనేది యూపిన్కి అటాచ్ చేసుకొని మనం క్లూత్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మనకి చైన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అవుట్పుట్ అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పేయండి. అండ్ నా వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా 3 పెండెంట్స్తో కాకుండా లేదా సింగిల్ పెండెంట్తో కూడా మనం ఈ చైన్ అనేది మేక్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే మేక్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. నాకైతే లాస్ట్ అవుట్పుట్ చూసాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తే ఫినిషింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇంట్లోనే చైన్ ఎలా మేక్ చేసుకోవాలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.